తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఏపీ పేపర్ మిల్ నగర కాలుష్యం నియంత్రణకు ప్రత్యేకమైన చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలియజేశారు. పరిసర ప్రాంతాల మురుగునీటిని శుద్ధి చేసి ఆ నేరుగా ధవళేశ్వరం బ్యారేజ్ దిగువన గల లంకల్లో కలిసేలా ఈ ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ఈ ప్రాజెక్టుకు సుమారు 400 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని, ప్రస్తుతం కేంద్రం నుంచి మంజూరు పొందేందుకు ప్రయత్నిస్తున్నామంటున్న ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి ఫేస్ టు ఫేస్. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శంకుస్థాపన కార్యక్రమాలు చేశారు. విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం బొమ్మూరులో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి గారు మనతో ఉన్నారు. గత 2 సంవత్సరాలుగా రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి మీద ఎట్లా ఉంది, ఏం పనులు చేస్తున్నారు, దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు అడిగి తెలుసుకుందాం. ఏం సార్, ఎట్లా ఈ 2 ఇయర్స్లో మీ రూరల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఏంటి, దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? 14-19 మధ్య భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. అది మీకు తెలుసు. మీరు ఉండేది కూడా మురళీకొండే కనుక ఆనాటికి ఈనాటికి పరిస్థితి మీకు తేడా తెలుసు. 19 నుంచి 24 మధ్య ఏమీ జరగలేదనేది మీకు తెలుసు. రూపాయి పని జరగలేదు ఎక్కడ కూడా. మరలా ఈ రోజున ఈ 2 సంవత్సరాల్లో 13.5 కోట్ల రూపాయలు ఒక బొమ్మూరులోనే వర్క్ చేస్తా ఉన్నాం. ఇంకా 12 కోట్ల రూపాయలు సైన్స్ సెంటర్ కానీ, టాటా ఇన్నోవేషన్ అవన్నీ లెక్క ఇవ్వకుండానే 13.5 కోట్ల రూపాయల పనులు. ఈ ఒక్క డ్రైనేజీ 1,30,00,000 రూపాయలు ఇక్కడి నుంచి చేస్తుంది. 1,30,00,000 పైనుంచి 1,50,00,000. ఏదైతే శాటిలైట్ సిటీ నుంచి పాత బొమ్మూరు వీరభద్రరావు నగర్ మీదుగా మన పాత బొమ్మూరు మీదగా వచ్చి కళ్ళబోయే రోడ్డు కూడా దాంట్లో ఉంది. రాజవోలుని పాత బొమ్మతో కలుపుతూ ఒక రోడ్డు వేస్తా ఉన్నాం. లింక్ పెరుగుతుంది, ఎందుకంటే డెవలప్మెంట్ వస్తుంది. ఈ రోడ్డు మధ్యలో రోడ్డు కూడా వేయబోతున్నాం. డ్రైనేజ్ వ్యవస్థ ముందు సరి చేసే లక్ష్యంగా వెళ్తున్నాం. ఈ బొమ్మూరే కాదు, నియోజకవర్గం అంతా అభివృద్ధి కార్యక్రమం వెళ్తున్నాం. కడియం నియోజకవర్గంలో కానీ, రూరల్ మండలంలో కానీ బ్రహ్మాండంగా చేసుకుంటూ వెళ్తున్నాం. 100 కోట్ల రూపాయల పనులు అవుతున్నాయి. మధ్యలో ఒక 5-6 నెలలు కొంచెం ఇబ్బంది వచ్చింది. ఆ అధికారుల మధ్య సమన్వయం కొరవటంలో దాన్ని స్ట్రీమ్లైన్ చేసాం. ఇవాళ ఎంఎన్ఆర్జీసీ గ్రాంట్ కానీ, రుడా గ్రాంట్ కానీ, ఎంపీ గ్రాంట్ కానీ అన్నీ మొదలుపెట్టి పంచాయతీలు అక్కడక్కడ ఉన్న నిధులు కూడా పోగేసి అన్నీ కలిపి వర్కౌట్ చేసుకుంటూ ప్రాధాన్యత క్రమంలో పనులు చేసుకుంటున్నాం. ఇప్పుడు ప్రధానంగా మీ నియోజకవర్గంలోనే, అంటే నగరానికి సంబంధించిన మురుగు కూడా మీ నియోజకవర్గంలోకి వస్తుంది, మీ నియోజకవర్గంలో మురుగు కూడా ఉంటుంది. ఇదంతా కలిపి గోదావరిలో కలుస్తుంది. దీనికి కొత్తగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీని మీద పరిశీలించే పరిస్థితి ఉంది. మీరు కూడా పీసీబీ చైర్మన్ తోటి, కృష్ణతోటి వీళ్ళతో మాట్లాడారు. దానికి ఏంటి ప్రత్యేకమైన సమగ్రమైన ప్లాన్ తయారు చేయించాను. ఒకటి, ఎంటైర్ క్యాచ్మెంట్ ఏరియా రాజమండ్రి సరౌండింగ్స్ అంతా కూడా రూరల్ నియోజకవర్గానికి వస్తుంది. ధవళేశ్వరం వరకు వస్తుంది. ఏదైతే కాటన్ గారు మహాశైడ్ కట్టిన కాలువ దగ్గర నుంచి మొదలెట్టి ఆవా ఛానల్, రాటి ఛానల్ నీళ్లు, ఇవాళ కొత్తగా పుణ్యక్షేత్రం నుంచి ఆ క్యాచ్మెంట్ ఏరియా వచ్చే నీరంతా కూడా ఇక్కడ రాబోతుంది. ఇప్పుడు కడుతున్న 50 MLD పాత నగరం నుంచి వచ్చే నీటి వరకే సరిపోతుంది. మరలా పైనుంచి వచ్చే నీరు ఈ పుణ్యక్షేత్రం, ఈ ప్రాంతాల్లో వచ్చే నీరుకి మళ్ళీ ఫిల్టరేషన్ ప్లాంట్ కట్టాలని ఇవాళ ధవళేశ్వరంలో ఇరిగేషన్ స్థలంలో ఒక 18 TMCల MLD ప్లాంట్ కట్టాలని, అలాగే పేపర్ మిల్ దగ్గర నక్కలవాగం క్వారీ సెంటర్ నుంచి వచ్చే దానికోసం ఒక 15 MLD ప్లాంట్ కట్టాలని నిర్ణయించాం. దాని గ్రాంట్లు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే గ్రాంట్లోంచి దానికి ఖర్చు పెట్టి చేయమని అడుగుతున్నాం. ఒక 300-400 కోట్ల రూపాయలు అయ్యే స్కీమ్, డైవర్షన్ స్కీమ్ చేయమని అడుగుతున్నాం. డ్రైనేజ్ వ్యవస్థ సమగ్రంగా బాగుపడాలంటే రాజమండ్రిలో వచ్చే ఎంటైర్ మురుగు గోదావరిలో కలవకుండా శుద్ధి చేసిన నీరు మాత్రమే లంకల్లోకి వెళ్ళేలాగా చేసేదానికోసం 300-400 కోట్ల రూపాయల ప్రాజెక్టు నిర్దేశన లక్ష్యంలో ముందుకెళ్తున్నాం. దాన్ని సాధించాలి. గోదావరి పుష్కరాలలో సాధించే దానికోసం ఎంఎన్ఆర్జీఎస్ కింద గోదావరి ఎన్ఆర్ఏసీపీ కింద గ్రాంట్ తెచ్చుకోవడం కోసం టైఅప్ చేస్తున్నాం. కేంద్రానికి పంపించి మోడీ గారి సహకారం తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. అంటే బ్యారేజ్ దిగువన లంకల్లోకి వదిలేలాగా మీ ప్లానింగ్, లేకపోతే పైన శుద్ధి చేసి పైన వదిలేలాగా? ధవళేశ్వరం ఆనకట్ట లెఫ్ట్ కెనాల్ దగ్గర కలుస్తున్న నీరు కెనాల్లో కలవకుండా, ఈస్టర్న్ కెనాల్లో కలవకుండా సైఫన్ ద్వారా తీసుకెళ్ళి గోదావరి లంకల్లో కనుక కింద వదిలేస్తే ఇంకిపోద్ది. శుద్ధి చేసిన నీరు మాత్రమే పంపిస్తాం కనుక ఇంకిపోద్ది. వరదలు వచ్చినప్పుడు ఆ నీరు కూడా కొట్టుకుపోతుంది. రాష్ట్ర ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న సమస్యలో నిధులు కేటాయింపు కొంచెం కష్టమవుతున్నా దాన్ని సాధించే దానికోసం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు పేపర్ మిల్ కాలుష్యం సంబంధించి మీరు చూశారు, వాళ్ళు ఇప్పటికి నోటీస్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? అది నేరుగా కలవకుండా ఎలాగా నిరోధించే పరిస్థితి? నేరుగా కలవటంలో వాళ్ళు ఫిల్టరేషన్ చేసిన తర్వాత పంపిస్తున్నారు. కానీ అది స్టాండర్డ్ ఉందా లేదనేది పవన్ కళ్యాణ్ గారు వెరిఫై చేస్తున్నారు. అప్ టు ద మార్క్ ఉందా లేదా. వాళ్ళు చెప్పేది 7.5 వచ్చింది, మేము 6.5 లోపల సాధించిన ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. మామూలుగా అయితే 6.5 to 8.5 దాకా నార్మల్ ఉంటాయి. కానీ వాళ్ళు ఒడిదున్న లగూన్స్ భయంకరంగా తయారైనవి కనుక దాన్ని శుద్ధి చేయమనేది
అసలు రివర్ పొల్యూషను నగర పొల్యూషను రెండు ఉన్నాయి, రెండు పొల్యూషన్లు. ఈ రెండు లేకుండా చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇస్తున్నారు. వీఆర్ స్టడీయింగ్ ఆన్ దట్. ఏది బెటర్ అయితే అది బెటర్ అవుతుంది. ఇండస్ట్రీ సర్వేలు కావాలి, అట్ ద సేమ్ టైం ప్రజలకు హానికరంగా కాకుండా ఉండాలి. దానివైపు మేము దృష్టి సారిస్తాం. ఇది ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య గారు చెప్తున్నది. ఏదైతే రాజమండ్రి నగర పొల్యూషన్ అలాగే పేపర్ మిల్ పొల్యూషన్ ఈ రెండు కంట్రోల్ చేయడానికి కూడా కార్యాచరణ సిద్ధం చేస్తాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే నిర్దేశించారో దాని ప్రకారం కొన్ని కార్యాచరణ పనులు జరుగుతున్నాయి. అలాగే ఏదైతే ఆవ నుంచి వస్తున్న మురుకు ఉందో, నగరం నుంచి వస్తున్న మురుగు నీరు కానీ, రూరల్ ఏరియాలో క్యాచ్మెంట్ ఏరియా మురుగు కానీ మొత్తం అంతా కూడా ధవళేశ్వరం దిగువన బ్యారేజ్ దిగువన శుద్ధి చేసిన తర్వాత కలిసే విధంగా, లంకల్లో కలిపే విధంగా ఒక ప్రణాళిక తయారు చేస్తాం. ఒక 300 నుంచి 400 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అవుతుంది. దీని ద్వారా దీన్ని మంజూరు చేయమని కేంద్రం ప్రభుత్వం ద్వారా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ద్వారా ప్రయత్నం చేస్తున్నాం. ఇది కనుక జరిగితే మొత్తం నగర కాలుష్యం, పేపర్ మిల్ కాలుష్యం కూడా తగ్గే పరిస్థితి ఉంటుందని చెప్పి ఎమ్మెల్యే బుచ్చి చౌదరి అంటున్నారు. ఇప్పటికే అనేక అభివృద్ధి పనులకి ఇక్కడ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలు ఇక్కడ కొనసాగుతున్నాయి. రూరల్లో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పి బుచ్చి చౌదరి చెప్తున్నారు. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి రూరల్ నుంచి.